ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానికి పరీక్షిత్ మహారాజు గారు ఒక్కడే కాదు దానివల్ల ప్రభావితుడైన వాడు. కలియుగంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళని. కాబట్టి ఇప్పుడు కలి బాధ నుంచి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా? ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి. కలి వస్తే ఎలా ఉంటుంది, ఇన్ని బాధలు పెడతాడు, ఇవన్నీ అసలు యథార్థంగా ఎలా ఉంటుందంటే, గోంగూర పప్పు అన్నం తింటున్న వాడి దగ్గరికి వెళ్ళి గోంగూర పప్పు తింటే ఎలా ఉంటుందో చెప్పినట్టు ఉంటుంది. కలి బాధలు మనకి తెలియనివి పడుతున్నవే కదా. కొత్తగా కలి పురుషుడు ప్రవేశిస్తే ఇలా ఉంటుందండి అంటే బహుశా ఈ బాధలన్నీ దానివల్ల అని తెలుస్తుందేమో తప్ప, కడుపు నొప్పితో ఉన్నవాడికి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అంటే, మీ కడుపులో చిన్న పుండు వేసిందండి దానివల్ల వస్తోంది నొప్పి అంటే, ఏమిటి దానివల్ల ప్రయోజనం? అంతకు ముందు నొప్పి ఉంది, ఇప్పుడు నొప్పి ఉంది, కాబట్టి పుండు ఉందని తెలిసిందంతే. అలా బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రధానంగా అంటే ఈ యుగంలో మనస్సు ఎందుకు ఈశ్వరుడి దగ్గర ఉండట్లేదు అంటే, కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం చేత. అది చెప్పడం పెద్ద విషయం కాదు. కానీ కలి ప్రవేశము జరిగిన తరువాత మనకి ఈశ్వరుని యొక్క పాదముల యందు విస్మృతి లేని భక్తిని పొందడానికి కావలసినటువంటి మార్గములు కానీ, లేదా కలియుగ ప్రవేశము తర్వాత కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్నైనా చెప్పగలిగినటువంటి సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు వచ్చాడు. ఆయన శుకుడు. ఆ శుకబ్రహ్మ మహానుభావుడు వచ్చి కూర్చుని పరీక్షిత్ మహారాజు గారితో మాట్లాడడం ప్రారంభం చేశాడు. శుక మహర్షిని చూసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం అంటే నేను తరచూ విశ్లేషణ చేయడానికి ఒక కారణం ఉంది. ఇది అలా చెప్పడం ఒక పురాణ విషయంగా దాన్ని చెప్పడం నాకంత పెద్ద ఆసక్తి అనిపించదు. ఎందుచేత అంటే, నేను పురాణంలో ఎలా ఉందో అలా యథాతథంగా పరీక్షిత్ మహారాజు గారు ప్రాయోపవేశం చేశారు. శుక మహర్షి వచ్చారు, ఆయన్ని చూసి చాలా సంతోషించారు. నేను చచ్చిపోయే ముందు నువ్వు వచ్చావు, చాలా సంతోషమయ్యా, అందుకని నీ కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, నీళ్ళు ఇచ్చాడు, కాసి నీళ్లు తాగు, నీళ్ళు ఇచ్చాడు, నమస్కారం పెట్టాడు, సాష్టాంగం చేశాడు. ఇవి చెప్పాను అనుకోండి, ఏమిటి అందులో గొప్పతనం ఉంది నాకు చెప్పండి. ఉంది ఒక గొప్పతనం. ఏమిటంటే, ఎవరికైనా మృత్యు ఆసన్నమైపోయింది అని చెప్పారనుకోండి, అయ్యా మీరు ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతారు, లేకపోతే 3 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి. చెప్తే అప్పుడు ఎవరైనా, ఏమండి కొంచెం మంచి విషయాలు చెప్దామని వచ్చాం, మీకు భాగవతం చెప్దామని వచ్చామండి, లేకపోతే ఆ రామాయణంలో అరణ్యకాండలో ఒక విషయం తెలుసుకుందాం మేము, అది చెప్దామని వచ్చామండి అన్నారు అనుకోండి. నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. సాధారణంగా మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, బాబు ఇప్పుడు ఎందుకండి, అందుకే మన వాళ్ళు ఒక మోట సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ముతక సామెత, చచ్చేవేళ సంధ్యమంత్రం అని. అప్పుడు ఎవడు దాని గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు సామాన్యమైనటువంటి వ్యక్తి. అప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, ఆ ఉన్న 2 రోజులు భార్యా బిడ్డల్ని చూసుకోవాలని. అందుకే కదా మనకి ఒక సంప్రదాయం ఏర్పడిపోయింది. డాక్టర్ గారు ఈయన వెళ్ళిపోతాడండి అని చెప్పరు. ఎలా చెప్తారంటే, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే, ముఖ్యమైన వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ కొట్టడమో, ఫోన్ చేయడమో చేసి పిలిపించేసుకోండి అని చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇంక ఈయన వెళ్ళిపోతాడు, చివరి చూపు దక్కుతుందని. అందులో మనం దోషం పట్టవలసిన తప్పేం లేదు. ఇంచేత అంటే, లోకము యొక్క పోకడని బట్టి వాళ్ళు చెప్తారు. అలాగా చెప్తే అయిన వాళ్ళందరూ వస్తారు, ఒకసారి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దం దగ్గర నించుని చూస్తారు, వెళ్ళిపోతారు. వాడికి టెన్షన్ మరీ ఎక్కువైపోతుంది లోపల ఉన్న వాడికి. ఎప్పుడూ రాని వాళ్ళందరూ వచ్చి అద్దం దగ్గర నించున్నారంటే ఏమిటి దాని అర్థం? అంతకుముందు వాడికి అనుభవం లేదేమిటి? సో మనం వెళ్ళిపోయే టైం అయిపోతుందన్నమాట అని వాడికి భయం ఎక్కువైపోతుంది. ఎన్ని ఎటెన్ వేసినా బీపీ రీడింగ్ మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. పరమధార్మికుడు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శుక మహర్షి వస్తే ఎవ్వరూ వెయ్యనటువంటి ప్రశ్న ఒకటి వేశాడు. ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలంటే, ఓ నవ్వు నవ్వి గొప్ప ప్రశ్న అడిగావులేవా, ఇదేం చల్లుతుంది ఏమిటి అనాలి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోలేదు, అది విచిత్రం. పరీక్షిత్ మహారాజు గారు అన్నారు, 7 రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము నాకు తెలిసిపోయినది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంత మాత్రమో ఖేదపట్టలేదు. కానీ నేను దేనికి బాధపడుతున్నానంటే, పరమధార్మికులైనటువంటి పాండవుల వంశంలో జన్మించినటువంటి వాడై తపస్సు చేసుకుంటున్నటువంటి బ్రాహ్మీమూర్తి అయ్యున్నటువంటి ఒక మహర్షి యొక్క మెడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పని చేశాను అని నేను బాధపడుతున్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్. ఉరగాధీశులకు నేనొప్పింతు. నేను శృంగి నన్ను ఎలా శపించాడో
అలాగే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆ పాముకి అప్పజెప్పేస్తాను. మీరు ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. వృగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింపను ఈశ్వర నిర్ణయము మారదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఉరగాధీశ విషానలంబునకు, పాములకన్నింటికీ కూడా అధిపతి అయిన వాడు ఎవరున్నాడో అటువంటి ఉత్కృష్టమైనటువంటి పాము యొక్క విషానికి ఈ శరీరాన్ని అప్పచెప్పేస్తాను. నేను ఆ పాము రాకుండా ఏం చేద్దాం? ఆ పాముని పట్టే వాళ్ళని ఎవరినన్నా చూడండి, లేకపోతే పాము రాకుండా చుట్టూ అగ్నిజ్వాలలు పెట్టండి, కాపలా కాయండి, ఇంకా సెక్యూరిటీ బీఫప్ చేసేయండి అని నేను ఎప్పుడు అనను. నేను అనేది ఐ యాక్సెప్ట్ ది డెత్. అది అందులో ఉన్న స్టేట్మెంట్. నేను మరణమును అంగీకరించుచున్నాను. ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింప ఈశ్వర నిర్ణయము, ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏది సంకల్పం చేశాడో అది ఇవాళ మారిపో అంటే మారేది కాదు. భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, హరి ప్రణుతి భాషాకర్ణ నాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్ కల్గు మీరర్థిన్ ప్రసాదింపరే. ఇది అడిగాడు ఆయన. అక్కడికి ఎందరో ఋషులు వచ్చారు. వాళ్ళని ఆయన అడిగిన విషయం ఏమడిగాడంటే, నేను వృగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏమి సంకల్పం చేశాడో ఆ సంకల్పం జరుగుతుంది. ఈ మాట చెప్పడానికండి ఇలా పద్యం రాయాలన్నా, వ్యాసుడి హృదయాన్ని అర్థం చేసుకొని యథాతథంగా తెలుగులో ఇలాంటి మాటలు పడాలన్నా రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది కాబట్టి పడ్డాయి. సాధారణంగా మృత్యు వచ్చేస్తోంది అంటే ఒక రోగం కారణం చెప్తాం. ఆ రోగానికి కారణం ఏం చెప్తా అంటే, మీరు అలా ఉండకుండా ఉండాల్సిందండి, మీరు అలా చేయకుండా ఉండాల్సింది, మీరు అశ్రద్ధ చేసేసారు, మీరు అక్కడికి వెడితే బాగుండేది, మీరు ఇక్కడికి వెడితే బాగుండేది అంటాడు. తప్పించి మరణము ఆసన్నం అయిపోతోంది, దానికి ఒక కారణము చూపించాలి కాబట్టి ఒక వ్యాధి కనపడుతోంది కాబట్టి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈ శరీరం వెళ్ళిపోవడానికి మూట సర్దేసుకుంటోంది కాబట్టి ఇది ఈశ్వర సంకల్పము. కాబట్టి శరీరమును డొల్ల చెయ్యడానికి ఈశ్వరుడు రోగమును పంపించాడు. కాబట్టి ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతోంది. నేను దీన్ని వెళ్ళిపోవడానికి అంగీకరిస్తున్నాను. ఈశ్వరుడు యొక్క సంకల్పము మారదు, ఇది వెళ్ళిపోతుంది అన్న మాట ఎన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడంటాడో నాకు చెప్పండి. పరీక్షిత్ అంటున్నాడు ఇవాళ. వృగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు. కానీ ఆయన అడుగుతున్నది ఏమిటంటే, నేను చచ్చిపోకుండా చూడండి అని నేను ఎవరిని అడగను, నన్ను రక్షించమని నేను అడగను. పోని ఏమంటే ఆ శాపం ఇచ్చాడు కదా, శృంగి కాళ్ళు అట్టుకుంటే పోనీ ఆ శాపం ఏమైనా వెనక్కి తీసుకుంటాడా, లేకపోతే దీన్ని ఇంకొక రకంగా మార్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దీనికన్నా పైకోర్టు లాంటిది ఏమైనా ఉంటుందా, అక్కడికి వెడితే ఏమైనా కొంచెం మార్పు చేస్తారా, నేను ఎలాగో అలా బతికేస్తే సరిపోతుందా, ఇంత తప్పు చేసినా నేను బతికేస్తే చాలండి. ఈ చౌకబారు మాటలు పరీక్షిత్ మాట్లాడటం లేదు. ఆయన మాటల్లో ఎంత ధృతి ఉందో మీరు చూడండి. ఆ ఒక్క పద్యం పరీక్షిత్ యొక్క హృదయమును, పరీక్షిత్ యొక్క సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన అడుగుతున్నది ఏమిటి అంటే, భవిష్యజ్జన్మ జన్మంబులన్, నాకు భవిష్యత్తులో, భవిష్యత్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కలియుగమే కదా, మళ్ళీ ఉత్తర జన్మ తీసుకున్నప్పుడు నాకు జన్మము వచ్చినప్పుడు నాకేం కావాలి, హరి చింతారతియున్, నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. హరి ప్రణుతి, స్మరించడం కాదు, ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, దేవాలయం కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా గభాల శిరస్సు ఉంచి ఇలా నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం నాకు కావాలి. అందుకని హరి చింతారతియున్, హరిప్రణుతి భాషాకర్ణనాసక్తియున్. ఎంత గొప్ప మాట చూడండి. అది బాగా చెప్పేవాడు దొరకాలని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడంటే భాషాకర్ణనాసక్తియున్. ఆ స్వామి గురించి 4 మాటలు చెప్పేవాడు దొరికితే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వినేటటువంటి జిజ్ఞాస నాకు కలుగుగాక. అందుచేత భాషాకర్ణనాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్, నిరంతరము ఈశ్వరుడు యొక్క పాద సేవనము చేయగలిగినటువంటి కర్మేంద్రియములు కావాలి. అర్ధిన్
నాకు నేను అర్థిస్తున్నదది. నాకు అవి కలిగేటట్టుగా మీరందరూ నన్ను అనుగ్రహించరా? నాకు ఆశీర్వచనం చెయ్యరా? అని అడుగుతున్నాడు. అడుగుతున్న సమయంలో ఎక్కడ ప్రాయోపవేశం చేశాడు? ఉత్తర జన్మలో తనకి ఉత్కృష్టమైనటువంటి జన్మ కోసమని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటి? ఇవి అడిగాడంతే పరీక్షిత్. హరిచింతారతయున్, హరిప్రణుతి, భాషాకర్ణనాసక్తియున్, హరిపాదాంబుజ సేవయున్, ఈ 4 నాకు కావాలి అని అడిగితే శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకి పాదప్రక్షాళనం చేయించాడు, ఆచమనీయం ఇచ్చాడు, కూర్చోపెట్టి నమస్కరించి ఒక మాట చెప్పాడు. ఆయనకి సాష్టాంగం చేసి, అయ్యా నాకొక్క కోరికుంది, నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని పొందడానికి నాకు కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒక చోట ఉండేటటువంటి వారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియచేయుడు అని. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు వింటే భాగవతంలో పరీక్షిత్తు వేసిన ప్రశ్న ఎవరి కోసం వేశాడో, శుకుడు ఎప్పుడు వస్తాడో మీకు అర్థమైపోతుంది. శుకుడు రావడమే పవిత్రం అండి భాగవతంలో. మనకి కూడా చెప్పేవాడికి సమర్థత లేకపోయినా వినేవాళ్ళు ఇంత కుతూహలంతో వింటున్నారని చెప్పి మనకందరికీ దర్శనమివ్వడానికి కూడా శుకబ్రహ్మ వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారో తెలుసా అండి? భీష్మేకాదశి నాడు మధ్యాహ్నం దర్శనం ఇవ్వబోతున్నారు. ఎలా ఇవ్వబోతున్నారని మీకు అనుమానం వస్తుందేమో. మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్తి చెయ్యగానే ఆ రోజున శుకబ్రహ్మ వచ్చి మనకి దర్శనమిస్తారు.